చరిత్ర గుర్తుంచుకునే ప్రయాణం, చరిత్ర మాట్లాడుకునే ప్రయాణం ఇది. యాక్సియం-4 మిషన్తో భారత అంతరిక్ష యానంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అంతరిక్షంలో మరో భారతీయుడు కనిపించబోతున్నారు. అసలేంటి యాక్సియం-4 మిషన్? అంతరిక్షంలో ఏం చేయబోతున్నారు? అంతరిక్షానికి ఏం తీసుకుని వెళ్ళబోతున్నారు? అసలు ఈ మిషన్ భారత్కు ఎందుకు అంత ప్రత్యేకం? యాక్సియం-4 చరిత్ర గుర్తుంచుకునే మిషన్. అసలేంటి యాక్సియం-4 మిషన్? అంతరిక్షంలో చేయబోయే ప్రయోగాలేంటి? అంతరిక్షంలోకి తీసుకెళ్లబోయేదేంటి? భారత్కి ఇది ఎందుకింత ప్రత్యేకం? స్పేస్లోకెళ్లే నలుగురు ఎవరు? స్పెషల్ ఏంటి? శుభాంశు శుక్లా ఎలాంటి హిస్టరీ రాయబోతున్నారు? అసలెవరీ శుభాంశు? ఆయన రికార్డులేంటి? అంతరిక్షంలో మరోసారి భారత కీర్తి పతాకం రెపరెపలాడబోతోంది. యాక్సియం-4 మిషన్ సరికొత్త చరిత్ర క్రియేట్ చేయబోతోంది. యాక్సియం-4 అనేది ఒక ప్రైవేట్ అంతరిక్ష యాత్ర. దీనిని అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ యాత్ర ఇస్రోకు మాత్రమే కాదు, భారతావనికే ప్రత్యేకం. మనలో ఒకరు, మన వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లడాన్ని ఓ తరం చూస్తుంది, మరో తరానికి చరిత్రలా చెప్పబోతోంది. అమెరికాతో పాటు పోలాండ్, హంగేరీ, భారత్కు చెందిన 4 వ్యోమగాములు ఈ మిషన్లో పాల్గొంటారు. అమెరికన్ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ కమాండ్ రోల్ పోషించబోతుండగా, మన వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్ గా వ్యవహరించబోతున్నారు. పోలాండ్ కు చెందిన స్లావోస్ ఉజ్నాన్స్కీతో పాటు హంగేరీకి చెందిన టిబోర్ కపు మిషన్ స్పెషలిస్ట్ గా ఉండబోతున్నారు. 4 ఆస్ట్రోనాట్లు 14 రోజులు ISS లో ఉండి కీలక ప్రయోగాలు చేపడతారు. మిషన్లో భాగంగా మొత్తం 60 ప్రయోగాలను నిర్వహిస్తారు. వాటిలో 7 కీలక ప్రయోగాలను మన శుభాంశు శుక్లా స్వయంగా చేస్తారు. ఈ ప్రయోగాలు జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి వివిధ రంగాలకు చెందినవి. ఈ మిషన్ భారతదేశానికి చాలా రకాలుగా ఓ మైలురాయి లాంటిది. ఈ మిషన్లో ఇస్రో రూపొందించిన 7 సూక్ష్మ గురుత్వ పరిశోధన ప్రయోగాలను శుక్లా నిర్వహిస్తారు. వీటిలో మెంతి, మునగ విత్తనాలను సూక్ష్మ గురుత్వ వాతావరణంలో మొలకెత్తించి పెంచే ప్రయోగాలు కీలకం. ఈ ప్రయోగాలు భవిష్యత్ దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు స్వయం సమృద్ధ ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీ రోల్ ప్లే చేసే అవకాశముంది. ఇక నాసాతో కలిసి 5 ఉమ్మడి పరిశోధనలు, స్పేస్ వ్యవసాయం, సూక్ష్మ గురుత్వంతో కండరాల పనితీరుపై జరిగే ప్రభావాలు, కంప్యూటర్ స్క్రీన్ల వినియోగం వల్ల శారీరక, మానసిక ప్రభావాలపై అధ్యయనాలు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు భారత్లో సూక్ష్మ గురుత్వ పరిశోధన ఇకోసిస్టమ్ను బలోపేతం చేయడంతో పాటు గగన్యాన్ మిషన్కు దోహదపడతాయి. తన 14 రోజుల యాత్రలో శుభాంశు శుక్లా భారతీయ ఆహార సంస్కృతిని ప్రదర్శించనున్నారు. ఇస్రో, భారత బయోటెక్నాలజీ విభాగం సహకారంతో మూంగ్ దాల్ హల్వా, ఆమ్రస్, వివిధ రకాల రైస్ లాంటి భారతీయ వంటకాలను తీసుకెళ్తున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొన్ని వస్తువులను కూడా తీసుకెళ్లి తోటి వ్యోమగాములతో భారత సంస్కృతిని పంచుకోనున్నారు. ఈ చర్య భారతీయ సంప్రదాయాలను అంతరిక్షంలో ప్రచారం చేయడంతో పాటు గగన్యాన్ మిషన్ కోసం ఆహార మెను రూపొందించడంలో దోహదపడుతుంది. ఈ మిషన్ కోసం ఇస్రో 550 కోట్లు ఖర్చు చేసింది. శుభాంశు శుక్లా అనుభవాలు 2027లో నిర్వహించే గగన్యాన్ మిషన్ కు విలువైన ఇన్ఫర్మేషన్ను అందిస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. గగన్యాన్ భారత్ యొక్క మొట్టమొదటి స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర. అయితే యాక్సియం-4 మిషన్ గగన్యాన్ కు చాలా కీలకం కాబోతోంది. ఈ 14 రోజుల్లో అంచనా వేసిన పరిస్థితులు, తెలుసుకున్న విషయాలు గగన్యాన్ను మరింత ముందుకు నడిపించడం ఖాయం. గగన్యాన్ మిషన్ను 2018లో ప్రకటించారు. 2027లో ఈ ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సైంటిస్టులు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు యాక్సియం-4 మిషన్ నుంచి సేకరించిన డేటా, అనుభవాలు భవిష్యత్ మానవ అంతరిక్ష యాత్రలకు, భారత సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఉపయోగపడతాయి. అందుకే ఈ మిషన్ కోసం భారత్ అంతా వెయిట్ చేస్తోంది.
భారతదేశమంతా మాట్లాడుకుంటున్న పేరు, గర్వంగా పలుకుతున్న పేరు ఒకటే, శుభాంశు శుక్లా. యాక్సియం మిషన్లో భాగమైన ఆయన సక్సెస్ఫుల్ సమాచారంతో తిరిగి రావాలని దేశమంతా కోరుకుంటోంది. ఇంతకీ ఎవరి శుభాంశు శుక్లా? ఈ మిషన్లో ఆయనే ఎందుకు భాగమయ్యారు? ఆయన ప్రత్యేకతలేంటి? శుభాంశు క్రియేట్ చేయబోయే రికార్డులేంటి? యాక్సియం మిషన్ 4 అనేది యాక్సియం స్పేస్ నిర్వహించే ప్రైవేట్ స్పేస్ మిషన్. ఇది మానవ అంతరిక్ష ప్రయాణ అవకాశాలను అందించడం, మొదటి వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంపై దృష్టి సారించిన ఓ ప్రైవేట్ సంస్థ. 2022 ఏప్రిల్లో ఈ సంస్థ యాక్సియం మిషన్ 1తో అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత 2023 మేలో యాక్స్ 2, 2024 జనవరిలో యాక్స్ 3 కూడా విజయవంతంగా ISS కి చేరుకున్నాయి. ఈ మిషన్లు వాణిజ్య అంతరిక్ష ప్రయాణానికి కొత్త మార్గాలను తెరిచాయి. ఈ సిరీస్లోదే ఇప్పటి యాక్సియం 4. ఇందులో మనోడు ఉండడం మన దేశానికే గర్వకారణం. శుభాంశు శుక్లా వ్యోమగామి మాత్రమే కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అనుభవజ్ఞుడైన ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ కూడా. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాముల్లో ఒకరు. ఆయన కఠినమైన శిక్షణ పొంది ఇప్పుడు అంతర్జాతీయ మిషన్లో భాగమయ్యారు. 41 ఏళ్ల తరువాత అంతరిక్షంలో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించేందుకు రెడీ అవుతున్నారు. 1984లో రష్యా సహకారంతో సోయజ్ రాకెట్ ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ తరువాత ఒక భారతీయుడు ISS కు వెళ్లడం ఇదే మొదటిసారి. తెచ్చుకుంటే రోదసీ ప్రయాణం ఎలా ఉంటుంది, దాంట్లో ఆటుపోట్లు ఏంటి, దాంట్లో పరికరాలు తీసుకెళ్లి ఎలా ప్రయోగాలు చేయాలి అనేది తీసుకుని మనం గనక ఒక తర్ఫీదు పొందిన వ్యక్తి గనక మన దగ్గర ఉన్నట్టయితే, ఆ తర్వాత గగనయాన్ ప్రయోగంలో మిగతా 3 కూడా తన యొక్క అనుభవాన్ని పంచుకుని, సో ఈ 4 కలిపి తర్వాత గగనయాన్ మనకు తెలుసు, గగనయాన్ రాబోయే 2-3 సంవత్సరాల్లో మొట్టమొదట మనుషులు లేకుండా ప్రయోగిస్తారు. 1985 అక్టోబర్ 10న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పుట్టిన శుభాంశు శుక్లా 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. Su-30 MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హ్యాక్, డోర్నియర్ 228, AN-32 లాంటి విమానాలతో 2000 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉంది. 2019లో ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాముల్లో ఒకరు. 2020లో రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి బెంగళూరులోని ఇస్రో ఆస్ట్రోనాట్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నారు. 2024 మార్చిలో గ్రూప్ కెప్టెన్ హోదాకు చేరుకున్న శుక్లా యాక్సియం 4 మిషన్లో పైలట్ గా సెలెక్ట్ అయ్యారు. ఆయన యాత్ర భారత అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ మిషన్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, స్పేస్ ఎక్స్, ఇస్రో మధ్య అంతర్జాతీయ సహకారానికి ఉదాహరణగా నిలుస్తుంది. శుక్లా మిషన్ భారత యువతకు ప్రేరణగా నిలిచి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్రను పెంపొందించడంతో పాటు భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష సమాజంలో ఒక కీలక ఆటగాడిగా నిలబెట్టనుంది. శుభాంశు శుక్లా యాత్ర భారతదేశ అంతరిక్ష ఆకాంక్షలకు కొత్త అధ్యాయాన్ని యాడ్ చేస్తుంది. ఈ మిషన్ ద్వారా భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తూ గగన్యాన్ వంటి భవిష్యత్ కార్యక్రమాలకు బలమైన పునాది వేయనుంది.